హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చున్నాను. ప్లీజ్ బీ సీటెడ్. చదవబడుతున్నటువంటి ఉత్తర ప్రత్యుత రీతిగా చదవబడుతున్న లేఖన భాగము కీర్తనలు 84వ కీర్తన. చెక్. చెక్. 84వ కీర్తన మొదటి వాక్యము ప్రారంభము చదవండి. ఒక వచనం నేను, ఒక వచనం మీరు. ఫర్ రెస్పాన్స్ రీడింగ్ Psalm number 84 verses 1 to last. We have 12 verses. At the 12th verse we will read together. పరిశుద్ధ గ్రంథాలు తెచ్చిన వారు తెరచి దేవునికి మహిమ కలుగున్నట్లు, ఇతరులకు మేలు కలుగున్నట్లు స్వరములు విప్పి 84వ కీర్తన ఒక వచనం నేను, ఒక వచనం మీరు ఈ రీతిగా చదవలసిందిగా కోరుచున్నాను. 12వ వాక్యము అందరం కలిసి చదువుకుందాం. సొంత పరిశుద్ధ గ్రంథాలు తెచ్చుకుందామండి. మొదటి వచనం ప్రారంభం. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో పడి వెలుచు దానిని జలమయముగా చేదురు, తొలకని వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము, యాకోబు దేవా చెవియొగ్గుము. దేవా, మా కీడమా దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద నుండుట నాకు ఇష్టము. దేవుడనే యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. 12వ వాక్యం అందరం కలిసి. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఆమేన్. మనమందరం మోకరించి ప్రభు ఎదుట మోకరించి, ఒకవేళ మోకరించలేకపోతే లేచి నిలిచి దేవుని స్తుతించుదామండి, దేవుని ఆరాధించుదామండి. ఆయన మందిరానికి వచ్చాం. ఆయన మందిరములో ఉన్నటువంటి సమృద్ధి వలన ఆయన ఆశీర్వదించును. నీ మందిరపు ఆవరణము చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నవి. దేవా యెహోవా, నీ మందిరము నీ వాస స్థలము ఎంత రమ్యములు. నేను స్తుతిస్తున్నాము, గణపర్శనం. ఓ గ్లోరీ, హల్లెలూయా. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమయ్యా. మేమందరము నీ మందిరంలోకి వచ్చాం ప్రభు. స్తోత్రం చెప్దామండి. స్తోత్రం, 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 స్తోత్రం. నీ మందిరాన్ని దర్శిస్తున్నాం ప్రభా. స్తోత్రం, 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 స్తోత్రం. ఆశతో వచ్చాం యేసయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి హృదయ వాంఛలు తీర్చగల దేవుడు అయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆశక్తి యావత్తును ఆయన తీర్చును గాక. ఆమేన్, హల్లెలూయా. అయ్యా నీకు స్తోత్రాలు. స్తోత్రం చెప్తామండి. పరిశుద్ధమైన దేవుడు స్తోత్రం చెప్తా. స్తోత్రం, 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 స్తోత్రం. కనికరించే దేవుడు స్తోత్రం చెప్తాం. ఇంకా గట్టిగా చెప్తాం. ఓ కృపగల దేవుడు స్తోత్రం చెప్తాం.
నీ ఆశను తీర్చే దేవుడు స్తోత్రం చెప్దాం. నీ కోరిక సిద్ధింపజేసే దేవుడు స్తోత్రం చెప్దాం. గొప్ప కార్యాలు చేసే దేవుడు స్తోత్రం చెప్దాం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే చెప్పిన దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. ఆరాధన నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసు రక్త స్తుతి, యేసు రక్త స్తోత్రం, పరిశుద్ధ రక్త స్తోత్రం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే ఆశ్రయం, యేసు రక్తమే ఆశ్రయం. యేసు రక్తం మా మీద ఉండును గాక. ఆమేన్. యేసు రక్తం మమ్మల్ని పరిశుద్ధపరచును గాక. ఆమేన్. యేసు రక్తం మమ్మల్ని స్వస్థపరచును గాక. ఆమేన్. యేసు రక్తం మమ్మల్ని కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తం మా మీద కంచిగా ఉండును గాక. ఆమేన్. యేసు రక్తం మమ్మల్ని, మా కుటుంబాలు, మా సంఘాలను ఆయన రక్తము చేత కాపాడును గాక. ఏ సాతాను శోధకుడు మమ్మల్ని శోధించుకున్నట్లు వాడిని గద్దించి దూరపరచును గాక. ఆమేన్. అవును ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభా నేను స్తుతిస్తున్నాం ప్రభా. నా తండ్రి రక్తం చేత మమ్మల్ని అందరినీ కడిగి పరిశుద్ధపరచు ప్రభా. దీవించు నాయన. అయ్యా నేను స్తుతిస్తున్నా ప్రభా, ఘనపరుస్తున్నాము తండ్రి. సాయించే ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా, అయ్యా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో నాయన. అయ్యా వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. వారిని బాగుచే ప్రభా, స్వస్థపరచు నాయన. విధవరాలను దీవించు ప్రభా, ఓదార్చు నాయన. నీకు వందనాలు ప్రభా. తల్లిదండ్రులు దీవించు ప్రభా, వ్యసనం జీవితం నుంచి విడిపించు నాయన. అయ్యా ఇదిగో ప్రభా, నా తన యవనస్తులను దీవించు ప్రభా. నీ రక్తం చేత కడిగి శుద్ధీకరించి అందరూ రక్షింపబడి ఎత్తబడి నీ రొమ్మున ఆనుకున్నట్టు చూడు ప్రభా. నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయ్యా ఇదిగో ప్రభా, పులిపిడి చుట్టూ కూర్చుని దీవించండి, కోయర్లో కూర్చుని దీవించే సంగీతం వాయిస్తూ ఆరు కూర్చుని దీవించండి ప్రభా. మార్గ మధ్యలో కూర్చుని దీవించండి. ఆయా బెంచ్ల మీద కుర్చీల మీద కూర్చుని దీవించండి. బయట వరండాలో కూర్చుని నిలబడుచున్న వారిని దీవించండి. కుడి ఎడమల శామరాల కింద కూర్చున్న బిడ్డలు దీవించిన ప్రభువా. అయ్యా వాహనాల వస్తున్న బిడ్డలు దీవించిన ప్రభావ. సురక్షితను ప్రయాణం దయచండి. బయట నిల్చున్న వారిని దీవించండి ఆయన. నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు. సంఘము చుట్టూ రక్తపు కంచి వేసి కాపాడు. ఆరాధన చుట్టూ రక్తపు కంచి వేసి కాపాడు ప్రభువా. నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా బ్రాంచ్ సంఘాల సంఘ కాపుల కుటుంబాల పరిచర్య, అయా సువార్థికుల కుటుంబాల పరిచర్య, బైబిల్ స్త్రీల కుటుంబాల పరిచర్య 30 60 100 ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయా మా దేశం కాపాడు, దేశ నాయకులు రక్షించండి. మా రాష్ట్రం కాపాడు, రాష్ట్ర నాయకులు రక్షించండి. అయ్యా మా నెల్లూరు పట్టణ ప్రజల అధికారులు దీవించి రక్షించండి. మా చుట్టుపక్కల వారిని దీవించడం వల్ల యేసును చూడగట్లు మా జీవితాలు సాక్షులుగా మార్చమని వేడుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. అయా ప్రపంచాన్ని కాపాడుతున్నాం దేవానికి స్తుతులు, స్తోత్రము నాయన. అయా మా దేశాన్ని కాపాడుకు ప్రయత్నం చేస్తున్న త్రివిధ దళాల కొరకే ప్రార్థిస్తున్న ఆర్మీ జవాన్ల అధికారులు దీవించండి. ఎయిర్ ఫోర్స్ అధికారుల జవాన్లు మీరు దీవించండి ప్రభా. న్యాయవేల అధికారుల జవాన్లు మీరు దీవించండి. మా దేశంలో ప్రతి శాఖను ఆశీర్వదించండి ప్రభా. వచ్చుచున్నటువంటి ప్రభా ఎన్నికల్లో తండ్రి నువ్వు ఎవరినైతే ఎన్నుకున్నావో యేసు నామములో ఆ ఎన్నిక జరుగును గాక. యేసు నామములో అధికారము వచ్చును గాక. యేసు నిర్ణయించిన వారే జయము పొందుదురు గాక. ఆమేన్. ఆ రీతిగా చేయి ప్రభా. చేసినందులకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రంలో అనేక మంది ప్రయత్నాలు చేయొచ్చు ప్రభా. అనేక మంది అనుకోవచ్చు నాయన, అనేక మంది విజయం మాది అనుకోవచ్చు. కానీ ప్రభా నీ చిత్త ప్రకారము ఏదైతే నువ్వు ఎన్నిక చేయుచున్నావో దాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము అయ్యా మాన్పమని వేడుకుంటున్నాం ప్రభా. అలాగే తండ్రి హమాస్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి భీకర పోరాటము అయ్యా నువ్వు ఆపు చేయమని అనేక అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నారు ప్రభా. సహాయం దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభా ఈ చలికాలము అయ్యా వెళ్ళిపోయి ఇదిగో వేసవ కాలం వస్తుంది ప్రభా. అయ్యా నిబిడ్లమైన మేము తండ్రి ఈ వేసవ కాలం తట్టుకునే శక్తి మాకందరికీ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. పంటలు చక్కగా పండినట్లు ప్రభా. కరువు ప్రాంతంగా లేకుండా ప్రభా. సుభిక్షితంగా ప్రభా మా యొక్క నెల్లూరు పట్టణాన్ని ప్రభా, మా ఆంధ్రప్రదేశ్ ప్రభా నీవే ప్రభా ఆస్వాదించిన మా దేశంను దీవించమని కూడా వేడుకుంటున్నాము తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా కోసం ప్రార్థన చేయండి. పాస్టర్ గారు అడిగిన ప్రతి బిడ్డ కొరకే మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి కుటుంబాలను దీవించండి. పాస్టర్ గారు ముట్టి స్వస్థపరచండి. పిఎస్ బాబు గారు ముట్టి స్వస్థపరచండి. మేరీ ఈవెంజల్ ముట్టి స్వస్థపరచండి ప్రభా. అయ్యా నీకు స్తుతులు, స్తోత్రాలు నాయన. అదే రీతిగా ప్రభా ఇదిగో తండ్రి 6వ తారీఖున ఇదిగో నాయన అయా చీరాల మందిరాన్ని ప్రతిష్ఠించావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. అయ్యా ఇదిగో ప్రభా నీ రాకడ పర్యంతరము ఆ మందిరం నిలిచివ్వండి. అనేక ఆత్మలు రక్షించుటకు ప్రభా అయా కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. నిన్న దినంలో జరిగినటువంటి ఆయా కుటుంబాల ఆశీర్వాదాల కూడిక అయ్యా నువ్వు జరిగించినందులకే స్తుతులు, స్తోత్రములు. వచ్చిన బిడ్డలందరి కొరకే నీకు స్తుతులు, స్తోత్రములు. ఆశీర్వదించి మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. 14వ తారీఖున బుధవారం నుంచి జరుగుతున్నటువంటి 40 దినాల ఉపవాస ప్రార్థనలు ప్రభా నీవే జరిగించమని వేడుకుంటున్నాం. నీవే దీవించమని వేడుకుంటున్నావు. నీవే కాపాడమని వేడుకుంటున్నాం. నీ కార్యములు అద్భుతములు ప్రభా. నీ కార్యములు ఆశ్చర్యములు ప్రభా. నీవే జరిగించి ఆశ్రదించి దీవించి కాపాడి మహిమ పొందమని అడుగు వాటికంటే ఊహించి వాటికంటే ఖచ్చితంగా చేయగల దేవా మర్చిపోయింటే ప్రభా నీవే గుప్పిలి పనికరించమని అతి శీఘ్రముగా రానున్న యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.
మన హృదయాలను దేని వైపు మనము తిప్పుకుంటూ సర్వచిత్తంబు నీదేనయ్యా అనే పాట ఆంధ్ర క్రైస్తవ క్రీస్తు పుస్తకం నుంచి 451వ పాట సర్వచిత్తంబు నీదేనయ్యా అనేటువంటి పాట క్వైర్ని అనుసరించి మనం పాడుకుందామండి. సర్వచిత్తంబు నీదేనయ్యా, సర్వచిత్తంబు
హల్లెలూయా. యజ్ఞానికి ఏర్పాటు చేసిన వాక్య భాగం మనం చదువుకుందాం. కీర్తనలు 23వ దావీదు కీర్తన. 23 దావీదు కీర్తన. మన మధ్యలో ఉన్నటువంటి క్యాథరిన్ శిరీషియా గారు వచ్చి మన కొరకు చదివినిపిస్తారు. క్యాథరిన్ శిరీషియా వచ్చి 23 దావీదు కీర్తన. ప్రైజ్ ది లార్డ్. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము కీర్తనలు 23. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమేన్. దేవుడు తన వాక్యం మన వేడుకలో దీవించునుగాక. ఆమేన్. మనమందరం లేచినబడి 244 పాట పరిశుద్ధాత్మ దేవ అనే పాట పల్లవి ఆఖరి చరణము ఆహా హల్లెలూయా కోరస్ వాక్యం నిలబడి చేద్దామండి. 244. కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఆహా మనం పాడుకున్నాం. ప్రభుని గణపరుస్తామండి, ఆయన స్తుతిస్తామండి. Let us worship the Lord by singing Hallelujah chorus.
స్తుతి 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 స్తుతి. ఆరాధన నీకే వందనాలు, స్తుతులు, పరిశుద్ధుడా నీకే స్తుతి స్తుతి. ఓ గ్లోరీ, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్ర, అభిషేకం స్తుతి స్తుతి స్తుతి. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని పరమందు దూతల చేత ఎల్లప్పుడూ పరిశుద్ధుడు 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 పొగడపడుచున్నాము. గొప్ప తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. నీ స్వరక్తమిచ్చి సంపాదించుకున్న నీ ప్రజల మధ్యలోకి దిగివచ్చినందులకే నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. నీ ప్రజలు చేసిన స్తుతులు స్తోత్రాల మీద ఆశీనుడా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. మమ్మల్ని స్వస్థపరచుటకు దిగి వచ్చినందులకే స్తోత్రాలయ్యా. మమ్మల్ని క్షమించుటకు దిగి వచ్చినందుకే స్తోత్రాలయ్యా. మమ్మల్ని రక్షించుటకు దిగి వచ్చినందుకే స్తోత్రాలయ్యా. మమ్మల్ని బలపరచుటకు దిగి వచ్చినందుకే స్తోత్రాలయ్యా. యేసు రక్తములో కడుగు ప్రభా, వాక్యములో కడుగు ప్రభా, పరిశుద్ధాత్మ అగ్నిలో కడుగు ప్రభా, తగిన శుద్ధి కలిగి చేయ ప్రభా. నీకు స్తుతులు స్తోత్రములు నీ స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా నీ ఒక్క మాట చాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రములయ్యా. అయ్యా మాకు శాంతి సమాధానం కలుగుతుంది ప్రభా. నీ ఒక్క మాట చాలు ప్రభా, మాకు స్వస్థత కలుగుతుందయ్యా. నీ ఒక్క మాట చాలు ప్రభా, సాతాను గారు పారిపోతాడు ప్రభా. నీకు స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. We love you, Lord. We give all glory and honor to holy name of Father. నేను స్తుతిస్తున్నాం ప్రభా, నేను ఘనపరుస్తున్నాము తండ్రి. గొప్ప కార్యాలు చేయ ప్రభా, సాయం చేయ ప్రభా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. యేసు రక్తం 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 మా మీద, యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం. పరిశుద్ధుడా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు. కాలులో నీకు గుచ్చుకున్నందు వలన నీకున్నటువంటి ఆ కాలులో నొప్పి, ఆ కాలులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్, ఆ కాలులో ఉన్నటువంటి చీము, ఆ కాలులో ఉన్నటువంటి బాధ ఇప్పుడే నివారణ అగునట్లు నేను ప్రార్థన చేస్తున్నా. నీ చేయి పైకి చూపించు. నీ కాలులో ఏది గుచ్చుకుందో, ఏది గుచ్చుకుందో, నీ కాళ్ళు ఏది గుచ్చుకుందో అది ఇప్పుడే ఆ చీము, నెత్తురు, ఆ బాధ నేను విడిచిపోన్నట్లు నేను ప్రార్థన చేయబోతున్నా. ప్రభువా అయ్యా, నా కాలులో ఉన్నటువంటి ఈ బాధ, ఈ పాదములో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ తీసివే ప్రభు అని నాతో కూడా నువ్వు ప్రార్థించు. నేను నీతో కూడా ప్రార్థిస్తున్నా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నాజరేత్. యేసు నామములో కాల్లో గుచ్చుకున్నటువంటి ఆ ముళ్ళు, ఆ ఇన్ఫెక్షన్ యేసు నామములో పారిపోవును గాక. యేసు నామములో నీకు స్వస్థత కలుగును గాక. బి హీల్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యు పాస్ ఆఫ్ ఫ్రమ్ ద లెగ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. Off from the feet in the mighty name of Jesus. Off from the foot in the mighty name of Jesus. యేసు నామములో నీకు స్వస్థత కలుగును గాక. ఆ చీము పారిపోవును గాక. ఆ నొప్పి తొలగించబడును గాక. ఆమేన్. హల్లెలూయా. చేతులు దించేసి గ్లోరీ. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వి లవ్ యు లార్డ్. నేను స్తుతిస్తున్నాం ప్రభువా, నేను గణపరుస్తున్నాం. గొప్ప కార్యాలు చేసే దేవుడు అని ప్రభువా నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఆత్మతో అభిషేకించు ప్రభువా. నీ కార్యములు జరుగునట్లు ప్రభా సాయం చేయి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఆ బ్యాంకుకి నువ్వేం చేసావంటే అప్లై చేసావు లోన్ కోసం. పేపర్స్ సరిగా లేవని నీకు లోను రాదని చెప్తున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు చెయ్యి పైకెత్తి చూపించి, ప్రభువా
నాకు లోను ఇప్పించుటకు నువ్వు సమర్థుడు అని నేను నమ్ముచున్నాను. నేను అయోగ్యుని కావచ్చు, నా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ పేపర్స్ పనికి రాకపోవచ్చు, నేను అనుకున్నది జరగకపోవచ్చు, కానీ నాకు సహాయం చేయవాడు నీవే నమ్ముచున్నాను. ఎవరైతే బ్యాంకులో అప్లై చేశారో వాడు చేతి పక్కన నేను ప్రార్థన చేశాను. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నాజరేత్, యేసు నామములో నీకు నువ్వు అనుకున్నది, ప్రభు సన్నిధిలో పెట్టినది ఆయన నీకు అనుగ్రహించును గాక, లోన్ శాంక్షన్ అవును గాక, ఆయన నీ నామాన్ని గణపరచును గాక. Be blessed in the mighty name of Jesus. God will sanction all your petitions. యేసు నామములో నీకు స్వస్థత విడుదల కలుగును గాక. చేతులు దించేసామా అయ్యా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. పరిశుద్ధుడా నేను స్తుతిస్తున్నాం ప్రభువా, నేను ఘనపరుస్తున్నాం. గొప్ప కార్యాలు చేసే దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ప్రభువా. మాకు నువ్వు తప్ప ఎవరున్నారు నాయనా? నీవే మాకు స్వస్థత, నీవే మాకు జ్ఞానం. ప్రియమైన దేవుని బిడ్డ, నీ వీపులో వెన్నెముకలో ఉన్నటువంటి ఆ డిస్క్ కాస్త తొలగి నీకు నొప్పి ఉన్నదని, ఆ డిస్క్ సరిచేయాలని డాక్టర్ చెప్పాడు. కనుక నీకు నడుము నొప్పి ఉందని మరి డాక్టర్ చెప్పాడు. నువ్వు చెయ్యి పైకెత్తి చూపించు, నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ యొక్క వెన్నెముకలో ఉన్నటువంటి ఆ డిస్క్ ఎక్కడ నీకు అది పెయిన్ వచ్చిందో, నొప్పి వచ్చిందో, అది ఏ డిస్కో ప్రభువుకు తెలుసు. నువ్వు చేయి పైకెత్తి చూపించు. ఇట్ విల్ కమ్ టు ఇన్ ఆర్డర్. ఖచ్చితంగా అది క్రమంలోనికి వచ్చేస్తుంది. యేసు నమ్ము. నీ వెన్నెముకలో ఉన్నటువంటి అన్నిటినీ సరిచేయగల దేవుడు ఆయన. ఆమేన్. పిండమయుండుగా ఆయన కన్నులు చూచాయి కదా, ఆయన స్వస్థపరచగల దేవుడు నమ్ముచున్నావు కదా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నాజరేత్, యేసు నామములో నీ డిస్క్ లో ఉన్నటువంటి ఆ ప్రాబ్లం యేసు నామములో తొలగిపోవును గాక. దేవుని స్వస్థపరచును గాక. నీ వెన్నెముక నొప్పిని తొలగి పారిపోవును గాక. నీకు సంపూర్ణ స్వస్థత కలుగును గాక. బి హీల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నాజరేత్ రైట్ నౌ. టచ్. హల్లెలూయా. రిలీజ్ యువర్ హీలింగ్ పవర్ మాస్టర్ గా. యేసులో ఆశీర్వదించు ప్రభు, ఆశీర్వదించి స్వస్థపరచు. అయ్యా ఛేదించేసే. ఓ గ్లోరీ. హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను శిల్పి చేతిలో యేసయ్యా శీలాలో నేను ఆలోచనము. ప్రభా నీలోకి మార్చు ప్రభా, నీ రూపంలోనికి మార్చు ప్రభా. అయ్యా మమ్మ మార్చు ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు అనుక్షణం. శిల్పి చేతిలో ఓ గ్లోరీ. హల్లెలూయా. శీలాలో నీ వలే మార్చు ప్రభు, నీలోకి మార్చు ప్రభు. నన్ను యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు 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 స్తోత్రాలు. నీ సన్నిధిలో ఉన్నాం ప్రభువా. మా ఒక్కొక్కరి హృదయం నీకు తెలుసు ప్రభువా. మా ఒక్కొక్కరి పరిస్థితి నీకు తెలుసు ప్రభు. మా స్థితిగతులు నీకు ఎరుగనై ఉన్నాయి ప్రభువా. అయ్యా
నీ రక్తం చేత మమ్మల్ని అందరినీ కడగండి ప్రభా. పరిశుద్ధపరచు, నీ వాక్యం వినుటకు అనుసరించుటకు అయ్యా మంచి హృదయాలు మాకు దాయిచే ప్రభా. నీకు స్తోత్రములయ్యా. పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, కడుపు చేతపడిన పని పాటకి వెళ్తున్నారు, 2 వీలర్ 3 వీలర్ బస్సు, కారు, ట్రైను, విమానాల ప్రయాణాలు చేస్తున్నారు. యేసు రక్తంలో వారిని ఆశీర్వదించి ప్రభా. ఏ శోధకుడు ముట్టకుండా వెంబడించుకున్న వారిని గద్దించి దూరపరచు. క్షేమకరంగా కుటుంబాలకి చేర్చు నాయన. కుటుంబాల్లో ఉన్నటువంటి గృహాల్లో ఉన్నటువంటి వృద్ధులను దీవించు ప్రభా. పసిబిడ్డలను దీవించు ప్రభా. గర్భిణీలను దీవించు ప్రభా. సులైన కానుకలు దాయిచే ప్రభా. ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా ఆశీర్వదించయ్యా. నీ దాసులు నిలబడుతుండగా మరుగు చేసి నీ వాక్యాన్ని ధైర్యంగా బోధించుటకు ప్రభా. నాకు మాకు సంఘానికి క్షమకరణ వర్తమానం పరిశుద్ధాత్మ దేవ నీవే నీ స్వరాన్ని మాకందరికీ వినిపించమని నిన్ను స్తుతిస్తూ నిన్ను ఘనపరుస్తూ ఆశీర్వదించమని 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 యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇది గట్టిగా చప్పట్లు కొట్టి దాన్ని మహిమపరచండి. ఓ గ్లోరీ. హల్లెలూయా. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి అందరం కూర్చున్నాం. ఏమండి, అంత సంతోషంగా ఉన్నారా? గట్టిగా ఓ గ్లోరీ. హల్లెలూయా. వండర్ఫుల్. మీరు చప్పట్లు కొడితే అర్థం ఏంటంటే మీరు సంతోషంగా ఉన్నారని. మీరు చప్పట్లు కొట్టలేదనుకోండి, ఎవరన్నా చప్పట్లు కొట్టుకుని ఆగిపోయారా? గట్టిగా చెప్పాలి. అందరూ కొట్టాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇవాళ క్రొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే లేచిన పడి మీకోసం మేము ప్రార్థన చేస్తాం. క్రొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మందిరంలో క్రొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే లేచిన పడండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. బయట ఉన్నా సరే లోపల ఉన్నా సరే క్రొత్తగా వచ్చిన వాళ్ళు అలా నిల్చోండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. పుట్టిన దినాలు జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు, జన్మదినాలు ఈ వారంలో ఎవరంటే లేచిన పడండి. ఒకవేళ పిల్లలు లేకపోతే పెద్దలు లేకపోతే పిల్లలు లేచులు పడండి. పుట్టినరోజులు జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు మీకోసం మేమందరం కూడా ప్రార్థన చేస్తాం. అలా నిల్చోండి. వివాహ దినాలు జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, వివాహ దినాలు, మ్యారేజ్ డేస్, వాళ్ళు లేచులు పడండి, మీకోసం మేమందరం ప్రార్థన చేస్తాం. అలాగే మెమోరియల్ డే, ఎవరైనా నిద్రించి ఉన్నటువంటి ఆ కుటుంబం, దుఃఖములో ఉన్న ఆ కుటుంబం ఆదరించబడినట్లు వాళ్ళు కూడా లేచులు ఉండి మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన కూర్చున్న వాళ్ళు తలలు వంచి, నిల్చున్న వారి కొరకు ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతూ ఉన్నాను. స్తోత్రమయ 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 పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ పిల్లలు ప్రభా క్రొత్తగా మందిరానికి వచ్చారు. వారు ఏ ఉద్దేశంతో వచ్చారో, ఏ కోరికలతో వచ్చారో నీకు తెలుసు నాయన. యేసు నామములో వారి కోరికలు తీర్చి వారి కుటుంబాలను రక్షించండి. వారి చేతుల కష్టజీతం దీవించండి. అయా ఎత్తబడి నీ రొమ్మును ఆనుకునేటువంటి ఆశీర్వాదము బిడ్డలకు దయచేయి ప్రభా. నీకు స్తోత్రములయ్యా. అలాగే తండ్రి, పుట్టినదినాలు జ్ఞాపకం చేసిన బిడ్డల కొరకు వందనాలు. గడిచిన సంవత్సరాలు చేసిన మేళ కొరకు వందనాలు. ఈ సంవత్సరంలో చేయబోతున్న మేళ కొరకు వందనాలు. ఆశీర్వదించి రక్షణ ఆనందము బిడ్డలు కలిగి చేసి ఆశీర్వదించండి. అలాగే ప్రభా, వివాహమైన బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం. వివాహ దినాలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అయా ఏకాంగులు సంవత్సరాలుగా చేశారు, సంతానంగా చేశారు, తల్లిదండ్రులుగా చేసావు, చేయబోతున్నావు. నీకు వందనాలు. ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. గడిచిన సంవత్సరం చేసిన మేళ కొరకే వందనాలు. ఈ నూతన సంవత్సరంలో చేయబోతున్న గొప్ప కార్యాల కొరకే వందనాలయ్యా. అదే రీతిగా దుఃఖములో ఉన్న కుటుంబాలు, ప్రియులను పోగొట్టుకునే దుఃఖములో ఉన్నటువంటి ఆ బిడ్డలను ప్రభా ఓదార్చండి, ఆదరించండి ప్రభా. నీవే ఆ బిడ్డల మధ్యలో కుటుంబాల్లో ఉండి దీవించమని, సంఘం చేసే ప్రార్థన అంగీకరించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడప్పుడు ఒక్కొక్కళ్ళు మనల్ని విమర్శిస్తున్నారు. అదేంది సంటి పాష చప్పట్లు కొట్టమని చెప్తాడని. చప్పట్లు కొట్టేది వాళ్ళు కదా, మనకెందుకు చప్పట్లు కొట్టేది? అప్పట్లు కాదండి, చప్పట్లు నేను గురించి చెప్పేది. నిప్పట్లు అప్పట్లు కాదు. 47వ కీర్తన చదువుదాం. 47వ కీర్తన మొదటి వాక్యం చదవండి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. ఎవరు రాస్తుంది వాక్యం? ఏం చెప్తుందండి? సర్వజనులారా
ఏం కొట్టాలంట? ఇప్పుడు మనం కొట్టిందండి, గట్టి కొట్టండి అయితే. హల్లెలూయా. చప్పట్లో కొట్టలేదనుకో అసలు మీకు సంతోషమే లేదన్నమాట. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. కొన్నిసార్లు మనము వాక్యానుసారంగా చేస్తున్నాము కూడా ఒక్కోసారి అనుమానమే, మనం చప్పట్లు కూడా ఆ వాక్యానుసారమా కాదని. ఇవాళ అది తీరిపోయింది అనుకోండి, మంచిది. చూడండి, నా పేరు రవికుమార్. ఉద్యోగ విషయంలో ప్రభు అయిన క్రీస్తు యొక్క సహాయార్థం పాస్టర్ గారిని ప్రార్థించవలసిందిగా కోరినప్పుడు నా తలపై చేతులుంచి ప్రార్థించారు. ప్రభు కృప వల్ల ఉద్యోగం వచ్చింది. ప్రభు అయిన క్రీస్తుకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థించిన దైవజనుడైన పాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. గట్టిగా చదువుకోండి. అదో నేను ఈ టెస్ట్ మరి చదివాను లేదు, గుర్తులేదు, కానీ నాకు జ్ఞాపకం లేదని మళ్ళీ చదువుతున్నాను. ఇవాళ మనకు 2 గొప్ప కార్యాలు దేవుడు మన మందిరంలో చేశాడు. అదేంటంటే, మొదటిది మనకు 6వ తారీఖున చీరాల చర్చి ప్రతిష్ట ఆరాధన జరిగింది. అదొకటి. నిన్న దినమున శనివారమున కుటుంబాల ఆశీర్వాదాల కూడిక జరిగింది. సో కుటుంబాల ఆశీర్వాదాల కూడిక గురించి మన మధ్య ఉన్నటువంటి కొలం జోసెఫ్ గారు వచ్చి కొన్ని మాటలు తెలియజేస్తారు. ఆ తర్వాత అన్న విజయభాస్కర్ గారు 6వ తారీఖున జరిగినటువంటి చర్చి డెడికేషన్ గురించి కొన్ని మాటలు తెలియజేస్తారు. మొదటిగా జోసెఫ్ గారు. విజయభాస్కర్ కూడా సిద్ధంగా ఉండాల్సిన కోరుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. దేవునికి స్తుతి కలుగును గాక. ముఖ్యంగా ఈరోజు ప్రపంచ వివాహ దినోత్సవం. ఇది మైండ్లో పెట్టుకుందాం. సమూయేలు గ్రంథంలో 2వ బుక్ 7వ అధ్యాయం 29వ వచనంలో, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వాదం నందును గాక అంటూ దావీదు మహారాజు సెలవిచ్చుంటున్నాడు. సో మన కుటుంబాలు మంచిగా ఆశీర్వదింపబడాలని, అంటే ముందుగా దేవుని ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళని, అలాంటి ధన్యత ప్రతి కుటుంబం పొందుకోవాలి అన్న ఆకాంక్షతో మన సంఘ కాపరి గారి హృదయంలో బలముగా ఉండబట్టి నిన్నటి దినాన అనగా 10వ తేదీ ఫిబ్రవరి నెల 24వ తేదీ ఫ్యామిలీ రిట్రీట్ జరిగించారు. కుటుంబాల ఆశీర్వాద పండుగ జరిగించుటకు ప్రధాన కారణం పరిశుద్ధాత్మ దేవుడు. వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి జూనియర్ పాస్టర్ నన్నారిని ప్రేరేపించి సీనియర్ పాస్టర్ గారి చంటి పాస్టర్ గారి ద్వారా జరిగించిన ఈ కార్యక్రమం ఎంతో ఆనందంగా వచ్చిన ప్రతి కుటుంబానికి ఆశీర్వాదకరంగా జరిగింది. దేవునికి స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ఈ విషయంలో చర్చి యూత్ని తయారు చేసిన చిన్నారి, ఆ యూత్ ఎంతగా తయారైందంటే ఉదయం 9 గంటలకంతా వచ్చి చర్చిలో కూర్చున్నారు. 9 నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తున్నారు. మంచిగా ప్రోగ్రాం మొత్తం వాళ్ళే జరిగించినారని నేను చెప్తున్నాను. మొత్తం 60 కుటుంబాలు ఏర్పాటు చేసిన డ్రెస్ కోడ్స్తో వచ్చారు. పాస్టర్ గారి ప్రార్థనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం మొదటిగా వృద్ధ దంపతులు కుటుంబాల వారీగా వచ్చి దేవునికి పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించారు. అది చాలా ఆనందంగా ఉంది. అందరికంటే పెద్ద చంట ఆనందరావు గారు అంకుల్ గారు ఎంత ఆనందంగా సంతోషంగా పాడారంటే దేవునికి మహిమ కలిగినది. సరే, అదయ్యాక మంచి టీ ఇచ్చేసి యూత్ వారు కండక్ట్ చేసినారు వాటర్ గేమ్. ఆనాడు కానాన్లో యేసయ్య 6 బాణాల నిండా నీరు నింపమని చెప్పారు కదా, ఆ విధంగా మా ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన దంపతులు మగవాళ్ళని సపరేట్గా ఆడవాళ్ళని సపరేట్గా చేసి, ఆడవాళ్ళు 4 టీములు, మగవాళ్ళు 2 టీములు, మొత్తం 6 బకెట్ల నిండా మొత్తం నీళ్లు నింపించారు. అది చాలా 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 ఆనందంగా ఉన్నింది. యూత్కి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి అదయ్యాక అసలు టాలెంట్ బయటపడేదానికి వాక్యంలో నుంచి క్విజ్ పెట్టినారు వీళ్ళే, యూత్కి దేవునిలో ఎంత నాలెడ్జ్ ఉందంటే మేమే సరిగ్గా తీయలేకపోయినాం. వాక్యాలని వాళ్ళు ఒక వర్సెస్ చెప్పడం, అందులో ఉన్నటువంటి వాక్యాలను అడగటం, మేము పోటీపడి చెప్పటం చాలా ఆనందంగా హ్యాపీగా జరిగింది. ఇంకా ఫైనల్గా పాస్టర్ గారి అద్భుతమైనటువంటి సందేశం మీరు వినే ఉంటారు. మనకు తెలుసు పాస్టర్ గారు ఆత్మపూర్ణుడై ఆయన చెప్పిన ప్రతి మాట కుటుంబానికి ఎంత ఆశీర్వాదకరమైందంటే అది విన్న వాళ్ళకి అదృష్టం మళ్ళీ దొరకదేమో బహుశా. మరి మంచిగా లంచ్ ఏర్పాటు చేస్తున్నారు కుమార్ ఆధ్వర్యంలో. ఆ లంచ్ చాలా హ్యాపీగా
మంచిగా వడ్డించాడు కుమార్కి కూడా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను, ఆయన టీంకి కూడా. మరి ఎంత ఒక అయితే మన మధ్యలో లేనటువంటి పాస్టర్ గారు లేదు నేను ఉన్నాను అంటూ కాంపిటీషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మధ్యాహ్నం నుంచి గిఫ్ట్లు ఇచ్చినారు. ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. కాంపిటీషన్లో జరిగిన వాళ్ళందరూ మంచి గిఫ్ట్లు పాస్టర్ గారు పంపించినారు. రాలేని పరిస్థితి ఉంది కాబట్టి ఆమె ద్వారా మేమందరం గిఫ్ట్లు తీసుకున్నాం. ఆమెకి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చివరిగా పాస్టర్ గారు ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగించబడింది. నేను ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను, పాస్టర్ గారి కుటుంబానికి మేము ఎంతగానో రుణపడి ఉంచున్నాం. వృద్ధ దంపతులమైన మేము వచ్చిన అందరినీ, ఎందుకంటే మాకు మంచి ఆశీర్వాదకరమైనటువంటి దినాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చాలామంది మిస్ అయినారండి. మన సంఘానికి ఎంతమంది జంటలు ఉన్నారంటే, కానీ వచ్చింది మాత్రం 60 మంది. అది గనక వచ్చి ఉంటే ఆనందాన్ని మీరు అందరూ అనుభవించేవాళ్ళు సంఘంతో. ఈసారి మరొకసారి అవకాశం దేవుడు మనకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, కమిటీ గారికి, దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్. విజయ భాస్కర్ అన్న. జాగ్రత్త. దేవుని నామంలో సంఘానికి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సాలి కమలమ్మ తెలుగు బాప్టిస్ట్ చర్చి చీరాలలో మొదటి నుంచి కట్టాలని దేవుని సంకల్పం చొప్పున ప్రారంభించున్నారు. కానీ అది కట్టుటకు అంచెల వారీగా పూరి గుడిసెలు చేశారు, రేకులు వేశారు. రేకులు వేసిన తర్వాత ఇప్పుడు స్థిరమైనటువంటి స్లాబ్తో ఆలయాన్ని నిర్మించారు. అంటే రీకన్స్ట్రక్షన్ చేశారనమాట. ఈ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు ఫిబ్రవరి 6వ తేదీన దానికి డెడికేషన్ చేయబడింది. డెడికేషన్ కట్టుటకు మన ఆలయ ప్రతిష్టాపన చేయుటకు మన సంఘం ద్వారా స్త్రీల సమాజం అయితేనేమి, మేడ మీద గదిలో ప్రార్థనకు వస్తున్న కుటుంబ సభ్యులైతేనే అందరూ కలిసి దాదాపు 26 మంది వరకు అయ్యారు. ఒక విషయం ఏంటంటే 6:30కి ట్రైన్ ఉంది మార్నింగ్. 6 గంటలకే మీరు స్టేషన్కి వచ్చారంటే మగాళ్ళు ఎట్టు చొక్కా ప్యాంట్ వేసుకు వచ్చేస్తారు. స్త్రీలు రావాలంటే కొంచెం సమయం తీసుకుంటుంది. కానీ వాళ్ళు మాకంటే ముందుగా స్టేషన్కి వచ్చేస్తున్నారు. 6 గంటలకే స్టేషన్కి వచ్చేస్తున్నారు. అందరినీ తీసుకొని అందరం కలిసి ట్రైన్లో పోయాము. కొందరైతే వారి వాహనాల్లో తీసుకొని ఆ యొక్క సంఘానికి వచ్చారు. ఆ యొక్క ఆరాధన ప్రారంభం నుంచి పాస్టర్ గారి యొక్క ప్రార్థనతో ప్రారంభించబడింది. ప్రారంభపడిన తర్వాత అక్కడ ముందుగా ప్రార్థన సంఘ ఆరాధన జరిగింది. సంఘ ఆరాధనలో మన సంఘం నుంచి కూడా సంఘ బ్రాంచ్ పాస్టర్లు వచ్చారు. వారు పాటలు పాడారు, ప్రార్థనలు చేశారన్నమాట. దాని తర్వాత స్త్రీల సమాజం వారు కొందరు మంచి పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరిచారు. అదేవిధంగా అక్కడ సంఘమైనటువంటి స్త్రీలు కూడా పాటలు పాడారు. వారికంటే ముందుగా చిన్నపిల్లలు, సండే స్కూల్ పిల్లలు వాళ్ళు వచ్చి పాటలు పాడారు. ఇంకా ఆఖరణ రమేష్ పాస్టర్ గారు ఏమన్నారంటే, పిల్లలు ఒక చిన్న స్క్రిప్ట్ వేద్దామని డ్రామా వేస్తాం అనుకున్నారు, వెయ్యాలా అంటే చిన్నపిల్లలు కదా వేస్తాడు, అందరికీ సంతోషం సరేనా అలాగే వేయించమని చెప్పారు. వాళ్ళకి 2 డ్రామాలు వేయాలని చెప్పారంట. అక్కడికి వచ్చి ఒక డ్రామా వేసిన తర్వాత దిగం అంటే మేము దిగము, మాకు 2 డ్రామాలు ఏమన్నారు అని చెప్పి వాళ్ళు అంటే కొంచెం గౌరవ చేశారు. కానీ పెద్దలు వచ్చి వాళ్ళని సమర్థపరిచి నెక్స్ట్ టైం చేస్తామని చెప్పి వాళ్ళ ద్వారా మంచి డ్రామాని చేసి దేవుని నామాన్ని మహిమపరిచారు. మరి ఇంకా అలాంటి ఆలయము చీరాలలో కానీ చీరాలలో ఉండే పెరాలలో కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆలయాల కంటే మహా గొప్పగా దేవుడు ఆలయాన్ని కట్టించాడు. అలాంటి ఆలయము లేదు అని అనిపించారు. అంటే ఆ ఆలయాన్ని చూడాలి అని ఆశతో చాలామంది వచ్చారు. ఆ ఆలయము చూస్తే మనకు దేంట్లో ఒక 50 మంది 60 మంది లేకపోతే 100 మంది ఉండొచ్చు. ఇంత 100 మందికి సరి భోజనం ఏర్పాటు చేయడం అంటే సులభమే. కానీ పాస్టర్ గారు అంటే మన రమేష్ పాస్టర్ గారు మనకి పాస్టర్ గారు చెప్పారు, అయ్యా
1200 మందికి పెట్టాలి ఆహారం అన్నాడు. ఇప్పుడు 100 మంది కూడా లేరు, 1200 మందికి ఆహారం మంది పెట్టాలి అనేసి అనుకుంటుంటే, సరే 1200 కాదు 1300 అన్నారు. ఇంకా కొంచెం 1400 మంది అన్నారు. ఇంతమందికి భోజనం పెట్టాలంటే అది మన వల్ల అవుతుందా? కాదు. అది దేవుని కృప, సంఘం యొక్క ప్రార్థన, పాస్టర్ల యొక్క ప్రార్థన వల్ల ఆయన ఆ ఘనమైన కార్యాన్ని జరిపించారు. వాళ్ళు 12:30కి 12:12కి ఆలయ ఆరాధన అయిపోయింది. అయిపోయిన తర్వాత 3:30 వరకు వస్తూ ఉండారు, పోతూ ఉండారు, తింటూ ఉండారు, పెడతా ఉండారు, వస్తూనే ఉంటారు. అంతమంది జనాలు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి రమేష్ పాస్టర్ అయితే, అయ్యా మన సంఘస్థులు మాత్రమే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న సంఘస్థులు కూడా వచ్చారు, ఎందుకంటే ఇలాంటి గొప్ప ఆలయాన్ని కట్టారని చెప్పి నాకు వినిపించింది, ఈ ఆలయాన్ని చూడాలి అని వచ్చామని చెప్పారు. అప్పుడు రమేష్ పాస్టర్ వచ్చిన వారికి అందరూ కూడా భోజనాలు పెట్టి తృప్తిపరిచారు. తర్వాత ఆరాధనలో సంఘంకి శుభాకాంక్షలు చెప్పడానికి పాస్టర్ గారు చెప్పినప్పుడు, సాలి గారి కుటుంబం నుంచి రెవరెండ్ నికోమడస్ వేదాంతం గారు, రెవరెండ్ దేవుడు నరసింహ పాస్టర్ గారు, ఇంకొక అక్కడ సంఘ పాస్టర్ గారు, అదేవిధంగా విజ్ఞానరాజు బ్రదర్ గారు సంఘస్థులు వాళ్ళు వచ్చారు, సంఘ చరిత్రను చెప్పారు. తర్వాత శుభాకాంక్షలు కూడా వారి శుభాకాంక్షలు తెలియజేశారు. అప్పుడు దాంట్లో ఆరాధనలకి అదే విచిత్రమో కానీ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. ఎమ్మెల్యే గారు రాకుండా ఆయన సంఘ యొక్క సర్పంచ్ గారు కూడా వచ్చి సంఘానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎమ్మెల్యే గారు ఏమనంటే, అయ్యా మీకు ఎప్పుడు ఎలాంటి సహాయాలు కావాలంటే మేము తప్పకుండా మేము చేస్తామని చెప్పి హామీ పాస్టర్ గారికి ఇచ్చారన్నమాట. ఇచ్చిన తర్వాత వారిని పూలదండలతోటి శాలువా వేసి వాళ్ళని గౌరవించారు. అదేవిధంగా సంఘంలో ఉంటే పెద్దలకు పూలమాల శాలువాలు వేసి సన్మానించారు. మన సంఘం తరఫు నుంచి పాస్టర్ గారు రమేష్ పాస్టర్ గారికి, పాస్టర్ గారికి బట్టలు పెట్టి వాళ్ళని సన్మానించారు. ఈ కార్యక్రమం అన్నీ జరగాలంటే పాస్టర్ గారు నాకు ముందే చెప్పాడు, భాస్కర్ చూస్తుంటే 1,00,000-1,50,000 వరకు ఏ తట్టుందయ్యా, ఇంత డబ్బు ఎట్టా అన్నాడు. అయ్యా దేవుడు చూసుకుంటాడు అన్నాడు. నాకు చూస్తే అది 1,00,000 కాదు 2,00,000 వరకు అయి ఉంటుంది కదా, 2,00,000 వరకు అయి ఉంటుంది. కానీ ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఏంది తెలియదు, పాస్టర్ గారు కూడా తెలియదు, దేవుడిచ్చాడు. ఎందుకంటే సంఘం ప్రార్థన చేసింది కాబట్టి ప్రార్థనను వినే దేవుడు మన దేవుడై ఉన్నాడు. ప్రార్థన విని వాటి జాబితా మహిమార్థంగా జరిపించారు. అది అయిన తర్వాత ఇప్పుడు భోజనాల సంగతి అయిపోయింది. అక్కడికి మన సంఘం నుంచి జో కూడా మన యొక్క తబలా తీసుకొచ్చాడు. ఆయన మన సంఘం యొక్క టాలెంట్, ఆయన టాలెంట్ ఆలయంలో చూపెట్టాడు. అదేవిధంగా నికోమడస్ వేదాంతం గారు కూడా తన అది తీసుకురాపినప్పుడు కూడా అక్కడ వాడిదంటే ఆ మ్యూజిక్ అదేమంటారయ్యా కీబోర్డు వాడితో చూసి చక్కగా వాళ్ళ పాటలకు కీబోర్డ్ ద్వారా మంచి ఆనందం కలిగజేశాడు. ఈ ఆరాధన అంతా అయిపోయిన తర్వాత సంఘస్థులు కూడా వచ్చిన వారందరికీ వందనాలు తెలియజేశాడు. మన సంఘస్థులకు కూడా వందనాలు తెలియజేశాడు. అలాంటి ఆలయాన్ని ఆ పరిసర ప్రాంతంలో లేదని మాకు అనిపించింది, వదిలిగానే లేదు. అలాంటి ఆలయం కట్టుటకు దేవుడు మన పాస్టర్ గారికి అన్నది సంకల్పం చొప్పున అలాంటి ఆలయం కట్టించాడు. అదేవిధంగా రమేష్ పాస్టర్ని మెచ్చుకోవాలి. ఆయన ఒక సివిల్ ఇంజనీర్ అయి ఉండి ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ₹1,00,000 జీతాన్ని వదిలిపెట్టి ఆయన పరిచయం చేయడానికి వచ్చాడు. పరిచయం చేయడానికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు మాత్రమే కాకుండా పాస్టర్ పిల్లలు కూడా రాత్రులని లేదు, పగులని లేదు, ఏమీ లేదు. ఆలయం పూర్తి కావాలి, సరైన సమయంలో ఫిబ్రవరి 6వ తేదీ కదా ఆలయం పూర్తి కావాలి అనే ఉద్దేశంతో ఆలయాన్ని పూర్తిగా కట్టే జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని దేవుడికి ఆయనకి ఇచ్చి ఆయన ఆలయాన్ని ఆయనే నిర్మించుకునే భాగం దయచేశాడు. అలాంటి ధన్యత చీరాల సంఘానికి వచ్చింది. అదేవిధంగా ఆ సంఘాన్ని కట్టుటకు సాలివారి కుటుంబం కూడా మెండైన దేవుని కృప నుంచి ఆశ్రయించి దీవించును గాక. అదే మన సంఘానికి కూడా ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఈ కొద్ది సమయం వచ్చి రాష్ట్రపతి వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, దేనికి స్తోత్రం.
సుదీర్ఘమైనటువంటి వివరణ అన్న. సమ్ టైమ్స్ వి నీడ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్. దేవునికి స్తోత్రం. ఈ 23వ కీర్తన ఉన్నటువంటి అద్భుత విషయాలు మనము కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. మనము ఎక్కడి దాకా వచ్చాము అని అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనం వరకు మనం ఆ కొటేషన్ చదువుకున్నాము. అందులో సత్యాలు మనము గ్రహిస్తున్నాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనం. చెప్పండి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలేకు వెళ్ళెదను అనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గొర్రెల కాపరి గురించి చెప్తూ మనము ఈ 23 దావీదులకు మెస్సానిక్ సామ్ అనగా మెస్సయ గురించి వ్రాయబడినటువంటి కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నటువంటి ఈ కీర్తనలో ఉన్నటువంటి కాపరి అనేటువంటి పదములో నుంచి ఈ మెస్సయ కీర్తన ఎలాగా, మెస్సయకు సంబంధించిన కీర్తన ఎలాగున్నది, ఇందులో దాచి ఉంచిన దాగి ఉన్నటువంటి మర్మము రహస్యము ఏంటి అని ఒక్కొక్కటి మనం చదువుతూ వస్తున్నాం. ఇక్కడ జకర్యా రాస్తూ ఉన్నాడు, గొర్రెల కాపరి నేను కొట్టుదును అని. జకర్యా ప్రవచనాన్ని యేసుక్రీస్తు ప్రభువు అది నిజమే, ఆ ప్రవచనము నిజమే, ఆ ప్రవచనము నన్ను గూర్చి చెప్పబడి ఉంది, మిమ్మల్ని గూర్చి చెప్పబడి ఉంది. గొర్రెల కాపరిని కొడతాను, ఆ గొర్రెలు చెదిరిపోతారు అనగా శిష్యులు చెదిరిపోతారు. గొర్రెల కాపరిని నేను పట్టుకుంటాను, గొర్రెల కాపరికి నేను శిక్ష విధిస్తాను, గొర్రెల కాపరి చనిపోతాడు, అప్పుడు గొర్రెలు చెదిరిపోతారు అని చెబుతూ ఇంకొక ప్రవచనం ఆయన చెప్పాడు. అదేంటంటే, నేను లేచిన తరువాత. ఈ ప్రవచనము ఎంత సత్యమో, జకర్యా ద్వారా దేవాది దేవుడు చెప్పిన మాట ఎంత సత్యమో, ఆ తర్వాత గొర్రెల కాపరిని పట్టుకొని చంపిన తర్వాత ఆయన లేచేది కూడా అంతే సత్యము. హల్లెలూయా. ఈ మాట ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, జకర్యా రాసిన ప్రవచనము యేసుక్రీస్తు ప్రభు మాట కూడా నమ్మాల్సినటువంటి అవసరత ఉంది. అందుకని మీకంటే ముందుగా నేను గలలోకి వెళుతాను, నేను లేస్తాను, నేను చనిపోయి తిరిగి లేస్తాను అని ముందుగానే ఆయన ప్రవచించి ముందుగానే చెప్పి దాన్ని నెరవేర్చిన సంగతిని మనము మత్తయి సువార్తలో మనం చదివాం. అదే రీతిగా మార్కు సువార్తలో 14వ అధ్యాయము 27వ వచనం చదివాం. అయితే యోహాను సువార్త 10వ అధ్యాయంలో నుంచి ఈ గొర్రెల కాపరి అనగా ఈ మెస్సయ్య ఎలా ఉంటాడు, ఎలా చేస్తాడు అనేది 10వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనము చదువుకున్నాం. చూడండి, 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా కాపరి ఈజ్ ఈక్వల్ రక్షకుడు, రక్షకుడు అనగా దేవుడు, దేవుడు రక్షకుడు, రక్షకుడు కాపరి, నాయకుడు. కనుక ఈ లోకంలో ఒకే ఒక నాయకుడు, ఈ లోకంలో ఒకే ఒక కాపరి, ఈ లోకంలో ఒకే ఒక దేవుడు. అయితే ఇంకొకరున్నాడు, వాడు దొంగ, వాడు దేవుడు అని పేరు పెట్టుకున్నాడు. ఆ దేవుడు అనే పేరు పెట్టుకున్న వాడు దొంగ. కనుక ప్రభు ఏం చెప్తాడంటే, ఒకడున్నాడు కాపరి అని చెప్పుకుంటున్నాడు, కాపాడుతాడు అని చెప్పుకుంటున్నాడు, రక్షిస్తానని చెప్పుకుంటున్నాడు, నడిపిస్తానని చెప్పుకుంటున్నాడు. అనగా దేవుడుకున్నటువంటి క్వాలిటీస్ అన్ని కూడా నాకున్నాయి, నేనే దేవుడని భ్రమ పెడుతున్నాడు. ఆ భ్రమ పెట్టేవాడు ఎలా ఉంటాడు అని చెప్తున్నాడు. చూడండి, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. ఇది ఎలా అర్థం చేసుకోవాలి? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడును గాక. ఈ దొంగను మనం ఎలా చూడాలి? వీడు దొంగ అని ఎలా చెప్పాలి?
వీడు దొంగిలించుకుని పోయేవాడు అని మనం ఎలా గుర్తించాలి? ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడు వాడు? మనం ఎక్కడికి వెళ్ళి వాడిని చూడాలి? ఏమి దొంగిలించుకున్నాడో అది మనకు ఎలా తెలియాలి? ఆ దొంగిలించుకున్నది అది ఏంటి అనేది మనకు ఎలా తెలియాలి అంటే మనము ఆది కాండానికి వెళ్ళాలి. ఆది కాండంలో కనిపిస్తాడు ఈ దొంగ. ఎక్కడ కనిపిస్తాడండి? ఆది కాండంలో కనిపిస్తాడు ఈ దొంగ. ఆది కాండంలో ఏదైనా తోటలో కనిపిస్తాడు ఈ దొంగ. ఈ దొంగ ఏం చేశాడంటే ఆ మొట్టమొదటి కుటుంబం ఉందో చూశారు, ఆదాము హవ్వ. ఈ కుటుంబంలో ఉన్నటువంటి దేవుని ప్రేమను దొంగిలించాలని కోరుకున్నాడు. దేవుని యొక్క సమాధానము దొంగిలించాలని కోరుకున్నాడు. దేవుని యొక్క మహిమను దొంగిలించాలని కోరుకున్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని దొంగిలించాలని కోరుకున్నాడు. దేవుడిచ్చేటువంటి ఘనతను దొంగిలించాలని కోరుకున్నాడు. దేవుని యొక్క ప్రణాళికను దొంగిలించాలని కోరుకున్నాడు. ఎందుకంటే వీడు దొంగ. యేసుప్రభు ఏం పేరు చెప్పాడు? వాడు దొంగ అని పేరు పెట్టాడు. అంతకు మాత్రమే కాదు, ఇంకా ఒక పేరు పెట్టాడు వాడికి. వాడు అబద్ధికుడు అని పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? అబద్ధికుడు అని. వాడు అబద్ధమైతే దొంగ అనే పేరు కూడా నిజమే వాడికి. దొంగ అనే పేరు సరిపోతుంది. కనుక దేవుడు తన స్వరూపమందు మానవుని సృష్టించెను. ఏం చెప్పాడు అక్కడ? దేవుడు మన స్వరూపములో మానవుని సృష్టిస్తాము. ఎవరి స్వరూపం అంట? దేవుని స్వరూపం. కనుక దేవుని స్వరూపము ఎట్లా ఉందో మనము ఆది కాండములోకి ఒకసారి వెళితే అక్కడ మనకు అర్థమవుతుంది. చూడండి, ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువులు ఓదగా నరుడు జీవించు ఆత్మ ఆయను. హల్లెలూయా. సర్వసత్యమండి దేవుని యొక్క వాక్యం. నువ్వేం కదా ఏమని అనుకోండి. ఏమండి, అన్నము ఉడికిందని చెప్పి స్త్రీలకు బాగా తెలుసు, అన్నం వండే పురుషులకు కూడా తెలుసు. అన్నం ఉడికిపోయిందని ఏం చెప్పాలండి? మొత్తం అన్నమంతా పిసకాలా? అన్నం ఉడికింది ఎలా తెలుస్తుంది చెప్పండి? ఒక్క మెతుకు తీసుకొని అలా పట్టుకొని గట్టిగా నలిపితే ఉడికిందా లేదని తెలిస్తే. అందులో కొద్దిగా గట్టిగా ఉందనుకోండి, కొద్దిగా ఇంకా ఉడకలేదని మళ్ళీ పొయ్యి మీద పెడతారు, మళ్ళీ తీసుకుంటారు, మళ్ళీ ఆ మెతుకు తీసుకుని మళ్ళీ అలా నలుపుతారు. అప్పుడు పూర్తిగా అయిపోయింది అనుకోండి, ఓ అన్నము ఉడికిపోయింది, బియ్యం ఉడికిపోయాయి. అలాగే దేవుని యొక్క దబర, దేవుని యొక్క డేక్ష, దేవుని యొక్క కుండ, ఈ కుండలో ఉన్నటువంటి అన్నము వాక్యము ఒక్కటి పట్టుకొని అది నిజమా అబద్ధమా అని నువ్వు కానీ దాన్ని పిసికితే, దాన్ని నలిపితే, అది కానీ ఉడికిపోయిందంటే ఈ కుండలో ఉన్న అన్నమంతా ఒకటే. గట్టిగా చూడండి, హల్లెలూయా. ఈ కుండ అంతా నిజము. నిజానికి 100%కి 200% నిజమో ఇది. దేవుడు మట్టిలో నుంచి మనిషిని సృష్టించాడని బైబిల్ మాత్రమే చెబుతుంది. ఆకాశంలో నుంచి, ఆ చెట్టులో నుంచి, ఈ పుట్టలో నుంచి మనిషి పుట్ల, అక్కడి నుంచి ఒకటి, ఇక్కడి నుంచి ఒకటి, ఇక్కడి నుంచి ఒకటి తీలే. అబద్ధం అది. ఎందుకో తెలుసా? నేను కానీ చనిపోతే మళ్ళీ ఎక్కడ పోతాను? మట్టిలోకి పోతాను. లేకపోతే చెట్లోకి పోవాలా, లేకపోతే కొండలోకి పోవాలా, లేకపోతే ఇంకోటిలో అట్టు పోవాలా. ఎందుకు అక్కడి నుంచి వస్తే? నేను అక్కడి నుంచి రాలే. నేను ఎక్కడి నుంచి వచ్చాను తెలుసా? మట్టిలో నుంచి వచ్చా కాబట్టి తిరిగి నేను మట్టిలోకి వెళ్ళిపోతా. కనుక మానవుని యొక్క శరీరంలో ఈ నేలలో ఉన్నటువంటి ఖనిజాలన్నీ కూడా మానవ శరీరంలో ఉన్నాయి. భాస్వరం ఉంది, ఇనుము ఉంది, జింక్ ఉంది, అన్నీ ఉన్నాయి. భాస్వరం ఉంది. ఆ భూమిలో ఏమైతే దొరకతాయో అవన్నీ మానవ శరీరంలో ఉన్నాయి. కాకపోతే ఈ బతికున్నాయి, అవి సజీవంగా లేవు, నిర్జీవంగా ఉన్నాయి. దేవుడు వాటన్నిటిని చేర్చి తన జీవాన్ని, తన ఆత్మను ఊదిగా జీవ ఆత్మ, జీవము ఆత్మ, జీవించు ఆత్మ అయింది. కనుక మనం ఎక్కడి నుంచి వచ్చాము? మట్టిలో నుంచి దేవుడు సృష్టించాడు. కనుక తిరిగి మనము
మట్టి అయిపోతున్నాము కనుక సమాధి చేస్తున్నారు, నువ్వు ఏదైనా సరే నువ్వు బూడిద అయిపోవాల్సిందిగా మట్టిలోకి వెళ్ళిపోవాల్సిందే నువ్వు. ఇది అంత నిజమో పరిశుద్ధ గ్రంథం అంతా నిజం, దీంట్లో ఒక్కటి కూడా తప్పు అనేది లేదు. నువ్వు అర్థం చేసుకుంటే నీకు అర్థమవుతుంది, నీకు అర్థం కాకపోతే తప్పే అనిపిస్తుంది. కనుక ఎప్పుడైతే మానవుని సృష్టించాడో తన రూపంలోనికి దేవుడు తన జీవాన్ని, తన ఆత్మను, తన మహిమను ఇచ్చేసాడు. ఆ మానవుల నుంచి సగం తీసి స్త్రీగా చేశాడు. కనుక స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె కూడా మట్టిలో నుంచి వచ్చింది. ఎందుకంటే మానవుడు మట్టిలో కాబట్టి ఆ మట్టిలో నుంచి వచ్చింది ఆవిడ. కనుక ఆవిడ కూడా చనిపోతే మట్టి అయిపోతుంది. కనుక ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే చాలా జాగ్రత్తగా దేవునందు నమ్మకం ఉంచితే తప్ప ఇవి మనకు అర్థం కావు. కనుక స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషుడికి వేరేగా స్త్రీ లేదు అని చెప్తాడు ప్రభు. అనగా సంఘము దేవునికి వ్యతిరేకంగా సంఘం లేదు, సంఘానికి వేరేగా దేవుడు లేడు. సంఘము దేవుడు ఇద్దరు కలిసి ఉండాలనే ప్రణాళిక దేవుడు వేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టుకుని పచ్చండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ మహిమను దొంగిలించేసేవాడు పనికి మనోడు. ఈ కలిసి ఉండే మహిమ, దేవుడు మానవుడు కలిసి ఉండేటువంటి మహిమను, ఆ సమాధానాన్ని, ఆ సంతోషాన్ని, ఆ ప్రేమను, ఆ ఆప్యాయతను వాడు దొంగలించేసాడు. కనుక వాడు దొంగ అనడానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. రే నువ్వు దొంగరా, మమ్మల్ని మా దేవుడి నుంచి దూరం చేసినటువంటి దుష్టుడు దొంగవు నువ్వు. కానీ దేవుడు మమ్మల్ని తిరిగి చేర్చుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చిన్నది అబద్ధం చెప్పాడు, ఇంకేం లేదు. ఏమ్మా నిజమా అన్నాడు. అనగా ఎప్పుడైతే, ఏమండి మీరు ఏమనుకోపాకండి, ఈ స్త్రీలు ఎంత గొప్ప వాళ్ళు అంటే ప్రతి మాట నమ్మేస్తారు. అంత గొప్ప మంచోళ్ళు స్త్రీలు. అదే పురుషులు చెప్పండి, మొట్టమొదట ఆహా అవునా కాస్త ఆలోచన చేస్తారు. మీరైతే అసలు ఆలోచనకు అవకాశమే ఉండదు. కారణం ఏంటంటే స్టీల్ ప్యాంట్లో, స్టీల్ డబ్బాలో, స్టీల్ బండిలో అని వస్తాడు స్టీలోడు. వాడేమంటాడు, అమ్మ ఇంట్లోనే పాత ప్యాంట్లు కానీ పాత సొక్కాలు కానీ అన్నారు అనుకోండి, ఆయన అటు పోవడం ఆలస్యం, మొత్తం సొక్కాల ప్యాంట్లను తీసుకొచ్చి వాడికి ఇచ్చేసి స్టీల్ దప్పటి తీసుకొచ్చేస్తాడు. ఎంత బాగుందో, దీని విలువ ఉంటుంది. తిప్పి కూడా 25 పైసలు ఉండదు. నువ్వు వేసిన ప్యాంట్ చొక్కా 1000 రూపాయలు ఉంటుంది. ఆయనకు మళ్ళీ ఆ ప్యాంటు చొక్కా కొనాలంటే మళ్ళీ ప్యాంటు కొనుక్కోవాలా, మళ్ళీ చొక్కా కొనుక్కోవాలా, 2 టైలర్కి వెళ్ళా, ఆ కుట్టిసలకు ఒక 10,000 అవుతుంది. అదంతా సరిగ్గా 1000 రూపాయలు ఆయనకి పాపం. మీరు ఆలోచిస్తారా? ఏం ఆలోచించారు? స్టీల్ బిందులో, స్టీల్ బకెట్లో అవి ఆలోచిస్తారు. కొద్దిగా ఆలోచిస్తే అరే మనం ఇచ్చేటువంటి డబ్బులకి వాడిచ్చే విలువ ఎంత అనేది కొద్దిగా ఆలోచిస్తే వాడు మాట వింటామా? విన్నాం కదా. అదే జరిగింది ఆ దినం కూడా. అక్కడి నుంచి వచ్చింది ఇదంతా మనకు. మరి నువ్వెవర్రా? ఈ తోటలో నన్ను, నా భర్తను ఆయన సృష్టించేది పెట్టాడురా, పనికి మానవుడా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావరా, నిన్నెవరు సృష్టించారా, నువ్వు ఎందుకు వచ్చావరా అని అడగలేకపోయింది. ఇది నిజమా అనగానే టక్కన ట్యూన్ అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు దొంగ పని చేయటానికి ఎన్నెన్ని ఆలోచనలు వేసేసి ఆ యొక్క మొదటి కుటుంబాన్ని పడగొట్టాడంటే మహిమ పోయింది, అధికారం పోయింది, అవకాశం పోయింది, సంతోషం పోయింది, సమాధానం పోయింది, ఆనందం పోయింది. ఆ కుటుంబం లేనిపోయినటువంటి భయంకరమైనటువంటి ఆ చిక్కులు వచ్చేసాయి. తోసేసాడు దేవాది దేవుడు బయటికి. సమాధానం లేదు, విడిపోయారు. తల్లి బిడ్డలు ఇద్దరు విడిపోయారు. ఎంత దుఃఖం తండ్రికి, ఎంత దుఃఖము కుమారునికి. అయ్యా నా తండ్రి తోటలో నుంచి, తండ్రి దేవుడి నుంచి నన్ను సమాధానం పడేటట్టు ఆ దేవుళ్ళ చేతిలో నుంచి నన్ను తోసివేశాడు చెప్పి ఆ రోజు నుంచి. అందుకని దేవుడికి తెలుసు కాబట్టి వాడికి పేరు ఏం పెట్టాడు? దొంగ. ఏమంట? దొంగ. ఏం తెచ్చుకున్నారు చూడండి, అది చెప్తున్నాడు అక్కడ 10వ అధ్యాయంలో, యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు చూసారా? అరే వాడు దొంగరా, వాడు ఎలాంటి వాడంటే దొంగతనము, హత్య, నాశనము. హత్య చేసేసాడు. చేయకుండా ఎందుకున్నాడు? ప్రభు చెప్పాడు, దేవాది దేవుడు నువ్వు తిన్న దినాన్ని ఏమైపోతావు? చనిపోతావని చెప్పాడు. కనుక వాడు ఆత్మ సంబంధమైనటువంటి హత్య చేసేసాడు ఆదామును. ఆదాము పాపములో చనిపోయాడు, హత్య చేయబడ్డాడు, మరణకి వచ్చేసాడు, మరణించబడ్డాడు, చావుకి లోబడిపోయాడు. చావు లేనటువంటి వాడు, మరణం లేనటువంటి వాడు, అట్లాంటి
ఆదాము ఈ పనికిమాలుడు చేసినటువంటి దొంగ వ్యవహారంలో హత్య చేయబడ్డాడు. ఆత్మ సంబంధమైన హత్య జరిగిపోయింది. పాపములో పడిపోయాడు, మరణప్రాప్తుడైపోయాడు. వాడు ఎంత సంతోషిస్తున్నాడో చూసావా. చిన్న అబద్ధికుడు కదా, అబద్ధానికి జనకుడు కదా. ఓ చిన్న అబద్ధం ఆడాను, అబద్ధానికి అవ్వ పడిపోయింది. దాని ద్వారా ఆదాము పడిపోయాడు, ఇద్దరు కూడా నాశనం అయిపోయారు. ఇంకేమంటాడు చూడండి, ఏమంట, నరహత్య నాశనము. ఏం చేస్తాడంటే వాడు నాశనము చేయుటకు వచ్చును గాని మన దేనికి రాడు. వాడు నాశనం చేయడానికి వస్తాడంట. అన్ని దైవ సంబంధమైన లక్షణాలన్నీ కూడా, దేవునికి సంబంధించినవన్నీ కూడా మనలో నశింప చేయటానికి వాడు వచ్చేస్తాడు. కనుక వాడి విషయము చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు కూడా కాపరిగా ఉంటాడు, అనగా వాడు కూడా నటిస్తాడు, నేనే మంచోడునని, నేనే దేవుడినని, నేనే నాయకుడినని, నేనే నిజమైన దేవుడినని. అలా చేయటానికి వాడు వస్తాడు, కానీ వాడు దొంగ. కింద చెప్తాడు చూడండి, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాపరి ఎలాంటి వాడంటే గొర్రెలకు జీవమిచ్చుటకు, అనగా చనిపోయినటువంటి, హత్య చేయబడినటువంటి ఈ జనాంగాన్ని, ఈ మనుషులను, ఈ ప్రజలందరినీ ఆయన జీవముతో రక్షించుకున్నటకు ఆయన ఈ లోకానికి వచ్చాను. నేనే నిజమైన గొర్రెలకు కాపరిని. అంటే అబద్ధమైన కాపరి ఒకడున్నాడు, వాడు నాశనానికి తీసుకెళ్లేవాడు, ఈయనను జీవానికి తీసుకెళ్లేవాడు. వాడు మభ్యపెట్టేవాడు, ఈయన నిజం చెప్పేవాడు. వాడు అబద్ధం చెప్పి నిజాన్ని అబద్ధాన్ని నిజానంగా చేయటానికి ప్రయత్నం చేసేవాడు. వాడు చెప్పే అన్ని అబద్ధాలే, కానీ అది నిజంగా కనిపిస్తుంది నీ యొక్క కంటికి. నీ కంటికి అది నిజంలాగా ఉంటుంది, కానీ అది అబద్ధమే. మెరిసేవన్నీ బంగారు కాదు. ఏమంటా, మెరిసేవన్నీ బంగారు కాదు. అంటే బంగారు లాగా ఉంటాయి, కానీ బంగారు కాదు. ఈ దినాల్లో నిజంగా ఏది బంగారమో ఏది బంగారం కాదో తెలుసుకోలేని పరిస్థితి. మీకు తెలిసిపోయిందని చెప్పింది, మీ రహస్యం మీ చేతిలో ఉంది. అది మీకు తెలుసుగా ఏది బంగారం ఏది బంగారం కాదు. పెళ్ళిళ్ళకి పోయినప్పుడు మనం చూస్తాంగా, గృహప్రవేశాలకు, పెళ్ళిళ్ళకు, ఆయా కార్యక్రమం శుభకార్యాలకు పోయినప్పుడు ఏది బంగారమో ఏది బంగారమో తెలియదు. అంటే అన్ని మెరిసేన్ని కూడా బంగారం అనుకుంటేట. అలాగా దేవుడు అని పేరు చెప్తే అందరూ దేవుడు అయిపోతారేంటి? అదే ప్రభు చెప్పాడు, గొర్రెలకు మంచి కాపరి నేను, గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను. ఎవరైతే గొర్రెల కొరకు ప్రాణం పెడతారో వాళ్ళే నిజమైన గొర్రెల కాపరి. గట్టి చప్పట్లు వినిపించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణము పెట్టలేని వాడు దొంగ. అది ప్రభు చెప్పింది ఇక్కడ సత్యం. ప్రాణం పెట్టలేని వాడు దొంగ, ప్రాణం పెట్టేవాడు నిజమైనటువంటి కాపరి. అందుకే చెప్తున్నాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి మీతో నిశ్చయముగా చెప్తున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఏంటి ప్రభు చెప్పింది? యెహోవా నా కాపరి, నాకు లేమి లోటు అనేది నాకు ఉండదు. ఎందుకంటే నా కాపరి నా కోసం ప్రాణము పెడతాడు. నా ప్రాణం తీయుడు. ప్రాణం తీసే కాపరి ఉన్నాడు, వాడు ఎప్పుడు నాశనం కోరుకుంటాడు వాడు. కానీ దేవుడు మన ఆశీర్వాదం కోరుకుంటాడు. ఆమేన్. మన నిత్యము జీవించాలని కోరుకుంటాడు. ఆమేన్. నిత్యము ఆయనతో ఉండాలని కోరుకుంటాడు. దాని కొరకు ప్రాణమైనా సరే ఆయన పెట్టేసి మనందరూ కూడా ఆయన వల్లే మార్చుకుంటాడు. హల్లెలూయా. కనుక ఆయన చెప్పే మాట ఏంటంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని, దొంగడు ఒకడున్నాడు. వాడేం చేస్తాడు? ప్రాణాలు తీస్తాడు, కానీ ప్రాణాలు పెట్టడు. కనుక నేను ప్రాణం పెట్టానంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. 18వ వాక్యం, ఎవడును నా ప్రాణమును తీసుకున్నాడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. హల్లెలూయా. నా ప్రాణాన్ని ఎవరు తీసుకోడు? అంటే దేవుడి ప్రాణాన్ని దేవుడు తీసుకుంటాడు. కానీ అదేంటారు ఇది? మన ప్రాణం మీద మనకు హక్కు లేదు, మనకు అధికారము లేదు. ఎందుకంటే మనం జీవాత్మ. ఎందుకంటే మనము జీవాత్మ. నేను చనిపోయి తిరిగి లేస్తానని చెప్పే ఉట్టి అబద్ధం.
నేనే చెప్పాను అనుకోండి, అరే నన్ను గుంట తవ్వి గుంటలో పూడ్చిపెట్టండి రా, నేను కరెక్ట్గా 4వ దినమో లేక కరెక్ట్గా 5వ దినమో కరెక్ట్గా 6వ దినం లేస్తానంట, ఉత్తిదే చచ్చి కూర్చుంటాడు అంతే. కారణం ఏంటంటే 40 దినాలు కాదు కదా, నువ్వు చస్తే మళ్ళీ తిరిగి లేవలేవు కాబట్టి నీవు పరమాత్మ కాదు, నీవు జీవాత్మ. ఎవడు పరమాత్ముడో వాడు చనిపోయి తిరిగి లేయడానికి ఆ ఆత్మ మీద ఆయనకి అధికారం ఉంది కనుక నా ప్రాణం మీద నాకు అధికారం ఉందని చెప్పిన యేసుక్రీస్తు ప్రభు ఒకడే దేవుడు. గట్టిగా చదువుపరచండి. హల్లెలూయా, 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 గ్లోరీ టు గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడును గాక. ఆయన మాత్రమే చనిపోయి తిరిగి లేవగల సర్వశక్తి గల దేవుడు. ఆయన ప్రాణం మీద ఆయనకు అధికారం ఉన్నది. నా ప్రాణం మీద నాకు అధికారం ఉంది, నా ప్రాణం నా బిడ్డల కోసం పెడుతున్నా. ఎవరైతే పాప క్షమాపణ కొరకు జన్మ కర్మ పాపములో ఎవరైతే బాగా బాధపడి మరణానికి జోగుతున్నారో వాళ్ళందరినీ మరణములో నుంచి నేను రక్షించడానికి నా ప్రాణం పెట్టడానికి వచ్చా. ఆమేన్, హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 2 వర్సెస్ 14 and 15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారినందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారానే నశింపచేయటం. ఇక్కడ కాసేపు ఆపుదామండి, కాసేపు ఆపుదాం, మళ్ళీ చదువుతాం మొదటి నుంచి. కాబట్టి ఆ పిల్లలు, ఏ పిల్లలు? వాడి ద్వారా మోసానికి గురైపోయారే, ఆ దొంగ ద్వారా దోచుకుని పడిన వారు అయిపోయారే, వాళ్ళు ఎవరంటే రక్త మాంసం కలిగినటువంటి మనుషులు. ఆడు ఈ ప్రజల నుంచి, నా బిడ్డల నుంచి అన్ని దోచుకున్నాడు. ఆ ప్రజలు రక్తమాంసం కలిగినటువంటి నా ప్రజలు, నా బిడ్డలు, గొర్రెలు అన్నటువంటి నా బిడ్డలు, వాళ్ళ దగ్గర నుంచి ఆ మహిమను, ఆ యొక్క ఆశీర్వాదమును, అధికారాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, నిత్యానందాన్ని, నిత్య రక్షణను వాళ్ళు దొంగిలించేశాడు. ఆ పిల్లలు రక్త మాంసలు గలవారందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని. టార్గెట్ కరెక్ట్ అన్నమాట, సరిగ్గా ఖచ్చితంగా. ఈ మరణానికి ఎవరో కారణమో, ఈ శాపానికి ఎవరు కారణమో, నా బిడ్డలు ఈ రీతిగా నరకానికి వెళ్ళటానికి ఎవరైతే కారణమో వాడి పేరు ఖచ్చితంగా చెప్పాడు. వాడెవరంటే అపవాది, అబద్ధికుడు, దొంగ, దోచుకున్నవాడు, సాతానుగాడు, లూసిఫర్. ఖచ్చితంగా చెప్తున్నాడు, నా బిడ్డలను దోచుకొని అన్యాయం చేసి వాళ్ళ నాశనానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసి దొంగిలించిన వాడు అపవాది. ఈ ప్రజలందరినీ మోసం చేసేవాడు అపవాది. ఈ ప్రజలందరినీ నరకాన్ని తీసుకెళ్లేవాడు అపవాది. కనుక ఆయన ఏమంటాడు తెలుసా? అనగా మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని. అపవాది ఎవరంట? మరణం యొక్క బలం ఉందంట వాడి దగ్గర. ఎవరి దగ్గర ఉంది? మరణం యొక్క బలము ఎవరికుంది? అపవాదికి ఉంది. అనగా ఇప్పుడు రక్షణ యొక్క బలం ఎవరి దగ్గర ఉంది? యేసు దగ్గర ఉంది. గట్టిగా చదవపరచండి. హల్లెలూయా. రేయ్, నీవు మరణాన్ని తీసుకొస్తే మా యేసయ్య మాకు జీవాన్ని తీసుకొచ్చాడు రా. జీవాధిపతి, జీవం గల శక్తి గల దేవుడు ఆయన. కనుక నువ్వు ఎంత మరణాన్ని మమ్మల్ని దగ్గర తీసుకొచ్చినా మమ్మల్ని మేము భయపడవురా. మాకు జీవాధిపతిని యేసు మాకున్నాడు. నీ మరణం ఏం చేయదు మమ్మల్ని. ఆమేన్. నీ బలం పనికిరాదు ఇక్కడ. నీ పప్పులు ఇక్కడ ఉడకో, పొయ్యి ఒక గ్యాస్ పొయ్యి తీసుకుని అడుగుతూ కూర్చుకోపో. మా దగ్గర మాత్రం నీ పప్పులు ఉడకో. మా యేసయ్య సర్వశక్తి గల దేవుడు, జీవాధిపతిని దేవుడు మాకున్నాడు. మేము నీ పాపంలో పడిపోము. ఈ పాపం నరకానికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకో తెలుసా? అపవాదిని మరణము ద్వారానే నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడాయను. ఆమేన్. ఎందుకు దేవుడు మనవలే ఈ లోకానికి రావాలంటే ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. ఎందుకంటే మనము రక్త మాంసములు గలవారైనందున ఖచ్చితంగా ఆయన కూడా రక్త మాంసములలో రావాలి. ఈ మనుషులందరూ కూడా రక్త మాంసములు కలవారినందున ఈ రక్త మాంసం ఉన్న మనుషులోనే ఆయన కూడా మనిషిగా రావాలి.
వేరే రీతిగా రావడానికి అవకాశమే లేదు, వేరే మార్గము లేదు. నేను గాలి ఎగిరే పక్షి వచ్చానంటే ఎవడికి ఎక్కువ? నేను నీళ్ళలో తిరిగే చేపలాగా వచ్చా, ఎవరికి ఎక్కువ? నువ్వు ఏ ఆకారం వస్తే మాకెందుకయ్యా బాబు? మనిషి ఆకారం వస్తే మేము మాట్లాడగలము, చూడగలము, నువ్వు నాతో మాట్లాడగలవు, నేను నీతో మాట్లాడగలం. పైగా మేము రక్త మాంసలు కరవైన ఉన్నానా? పాపము అనగా రక్త మాంసలు అంటే పాపము. మేము పాపములో పడిపినందున మమ్మల్ని రక్షించడానికి నీవు కూడా పాప శరీరాకారంతో పంపబడ్డావు కనుక మేము గుర్తించగలిగాం. ఆమేన్. ఇంక వేరే మార్గము లేదు, వేరే మార్గం లేదు. ఖచ్చితంగా దేవుడు మనిషి రూపంలోనే రావాలి. ఎందుకంటే మనం ముందుగా చదువుకున్నాడు, ఆది కాండంలో చదువుకున్నప్పుడు ఆయన మన స్వరూపములో మానవుని చేదుము రండి అని ఆయన మట్టి తీసుకుని ఆయన స్వరూపములో మానవుణ్ణి చూపించాడు కనుక మానవుడు తప్పు చేస్తే ఆయనే మానవుడిగా రావాలి. గట్టిగా చప్పట్లు దాన్ని పరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక వేరే ఆప్షన్ లేదు, వేరే మార్గం లేదు ఇక. కనుక ఆయన వచ్చి ఏం చెప్తాడో తెలుసా? ఇదిగో విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆమేన్. ఇక అంతే. ఎప్పుడైతే రక్తం మాంసంలో పాలివాడారో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, సిలువ మీద ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మన కొరకు అర్పించి ప్రజలందరూ కూడా పాప విముక్తులుగా చేయటానికి ఆ గొర్రెల కాపరి, ప్రధాన కాపరి, ప్రత్యక్షమైన ఆ కాపరి మన కొరకు చనిపోయి ప్రాణం పెట్టి తిరిగి లేచి మన కోసం మళ్ళీ వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ యొక్క సాతానుగాడు గురించి కొంతవరకు ప్రభు మనకు చెప్పకపోతే మనకు అర్థమయ్యేది కాదు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో అని చెప్తున్నాడు చూడండి. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెల తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలు విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపరిని. హల్లెలూయా. ఇక్కడెవరు? సరే దొంగ. ఇక్కడెవరు? తోడేలు ఎవరు? తోడేల సంగతి శత్రువే. ఈ జీతగాడు ఎవరు? ఈ కాపర్లు ఎవరు? సరిగా పోల్చుకోకపోతే మనం చాలా తప్పు పడతాం, చాలా తప్పుల్లో పడతాం. జీతగాడు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కాపరి కాదు, జీతాలు చేసుకునే కాపరి కాదు. దాని ఉద్దేశం ఏంటంటే ఆ దినాల్లో ఉన్నటువంటి యాజకులు, ఆ దినాల్లో ధర్మశాస్త్రాన్ని పాటించే, ధర్మశాస్త్రాన్ని బోధించి ధర్మశాస్త్రం చొప్పున నడవాలని కోరుకునేటువంటి ఈ యొక్క యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళని ఆయన టార్గెట్ చేస్తూ వీళ్ళని మనసులో పెట్టుకుంటూ, ఇదిగో వీళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే ఈ నిజమైన కాపర్లు కారు. వీళ్ళు డబ్బుల కోసం వచ్చేవాళ్ళు, డబ్బులు దొరికితే చంకలు పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అంతేగాని నిజముగా దేవుని ఆరాధించే వాళ్ళకి, నిజంగా దేవుని గురించి చెప్పేటువంటి వాళ్ళు కారు, దేవుని మార్గం గురించి చెప్పేటువంటి వాళ్ళు కారు, దేవుని మార్గం నడిపించేటువంటి వాళ్ళు కారు. అలాగా అయితే వాళ్ళు దేవుని ఆలయాన్ని ఏం గుహగా చేశారంట? దొంగల గుహగా చేసేటువంటి వాళ్ళు కారు. ఎందుకంటే వీళ్ళు అద్దెకొచ్చేవాళ్ళు కాబట్టి, నాదే ఉంది, ఈ రోజు వస్తాను ప్రధాన యాజకుడిగా, ఈ సంవత్సరం ఉంటాను, ఎంత డబ్బులు సంపాదించుకోవాలి అంత డబ్బులు సంపాదించుకుంటాను, వెళ్ళిపోతాను. నెక్స్ట్ ఇయర్ ఇంకోళ్ళు వస్తారు ప్రధాన యాజకులుగా, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకో సంవత్సరం ఇంకోళ్ళు వస్తారు, వాళ్ళు ప్రధాన యాజకులుగా ఉంటారు. కనుక నేను ఉన్నంత కాలము ఈ మందిరాన్ని ఏం చేస్తారంటే దొంగల గుహగా చేసేసాను. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు గువ్వలు అమ్ముకోవడానికి, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు గొర్రెలు అమ్ముకోవడానికి, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు మేకలు అమ్ముకోవడానికి, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు చెల్ల మార్చుకోవడానికి. అంటే చుట్టుపక్కల దేశాలందరూ వస్తారు కదండి, వాళ్ళు కానుకలు వేయాలంటే ఒకే రకమైన కానుకలు వేయాలి, అదొకటి పెట్టారు వాళ్ళు. అనగా ఒకే దేశానికి సంబంధించినటువంటి కానుకలు వేయాలి. కనుక ఈ 15, 20, 30, 40 దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఆ కానుకలు వీళ్ళు ఒప్పుకోరు. కనుక అది చేంజ్ చేయాలి అక్కడ. దాని అంటారే మనీ ఎక్స్చేంజ్. ఆ మనీ ఎక్స్చేంజ్ టెల్లర్స్ పెట్టారనమాట, కౌంటర్స్ పెట్టారనమాట. సో ఆ మనీ ఎక్స్చేంజ్ కౌంటర్స్ పెట్టినప్పుడు వాళ్ళు యూదుల యొక్క ఆచార ప్రకారము, దేవుని యొక్క ఆలయ క్రమం ప్రకారము వాళ్ళు దినారాలు ఇవ్వాలి. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆ దినారాలు మార్చుకోవడానికి అటుపక్క దేశస్తులు ఎవరైనా సరే ఇందులోకి మార్చుకోవాలి. ఎంత కమిషన్ కొట్టేవాళ్ళు,
ఇప్పుడు కూడానండి, సపోజ్ మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళారనుకోండి, మీరు వేరే దేశానికి ఒక దుబాయ్కో లేకపోతే కోయట్కో లేకపోతే అమెరికాకో లేకపోతే ఆస్ట్రేలియాకో లేకపోతే లండన్కో వెళ్ళాలనుకోండి, అక్కడ ఏమవుతుందంటే అక్కడ మనీ ఎక్స్చేంజ్ కౌంటర్ పెట్టుకుంటారన్నమాట. మామూలుగా గవర్నమెంట్లో బ్యాంకుల్లో మనకు 4 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటే వాళ్ళు 15 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు. ఏంటంటే అంతేనండి, ఈ ఎయిర్పోర్ట్ కాబట్టి తప్పదు. కాబట్టి మనకు డబ్బులు అవసరం కదా, ఆ దేశంలో వాడుకోవాలంటే ఆ దేశం డబ్బులు మనకు కావాలి కాబట్టి మనం డబ్బులు ఇచ్చేసి అదేదో పాత పరక తీసుకుని మనం వెళ్ళిపోతాం ఆస్ట్రేలియాకి. ఇది అప్పటి నుంచే జరిగింది. ఇది వాళ్ళు జీతగాళ్ళంటే ఈ కాపర్లుగా దీన్ని వ్యతిరేకంగా చెప్పకూడదు, తప్పు అది. కారణం ఏంటండి, ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తుంది. గట్టిగా చెప్పడం దేవపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సేవకుని దేవుడు పిలిస్తేనే సేవకుడు అవుతాడు, దొంగలు కాదు వాళ్ళు. కనుక ఈ వాక్యాన్ని వాళ్ళకి పోల్చకూడదు. ఎవరికి పోల్చాలంటే ఆ రోజు ఉన్నట్టు వాళ్ళకి పోల్చాలి. అక్కడ ఆయన గురించి చెప్పాడు, దేవుని చెప్పాడే వాళ్ళు దొంగలు. వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని సరిగా చెప్తే వాళ్ళు దేవుని రాజ్యానికి వచ్చి ఉండేవాళ్ళు కదా. ఎంతసేపటికి టైం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నా. ఒక మాట చెప్పి నేను ముగిస్తా. అదేంటంటే, మీరేమనుకోవద్దండి దయచేసి, డైరెక్ట్గా నేను మాట్లాడుతున్నా, దీంట్లో ఏమి ఉండదు. నేను ఒక డాక్టర్ అనుకోండి, ఒక డాక్టర్ నేను, నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు అనుకోండి, డాక్టర్లు నా వైపు చూస్తున్నారు. ఒక పేషెంట్ వచ్చాడానికి నేను వాళ్ళ డబ్బే చూస్తాను కానీ వాళ్ళ జబ్బును చూడను. ఎంతవరకు ఇతని దగ్గర డబ్బు రాగాలో టైం బ్లడ్ టెస్ట్, టైం ఆ టెస్ట్, టైం ఈ టైం మొదలు మొత్తం టెస్టులు చేసి రాపో. ఎందుకంటే దొరికాడు ఛాన్సు, ఇంకా తప్పదు. నీకు అవసరం లేకపోయినా బ్లడ్ టెస్ట్ చేయాల్సిందే, నీకు అవసరం లేకపోయినా నీకు ఏంటంటే స్కాన్ చేయాల్సిందే, నీకు అవసరం లేకపోయినా అన్నీ చేయాల్సింది, తప్పదు. దానికేం సంబంధం సార్? అన్నిటికీ సంబంధం ఉందా నువ్వు తీసుకురాపో అని టెస్ట్ రిజల్ట్స్ వస్తాయి కదా రాయటానికి. సరే టెస్టులు రాయడానికి సరే బాగా నువ్వు రాసేసా. ఈ మందులు వరుసగా 4 ఇంజక్షన్లు 4 టాబ్లెట్లు నాకు రాసేసాను, పోయి తెచ్చుకోపో. ఎక్కడంటే హాస్పిటల్ పక్కనే ఉంది, కిందే ఉంది మెడికల్ షాపు. తప్ప ఇంకెక్కడ దొరకపోయి పోనీ ఆ టాబ్లెట్లు మనం బయట తీసుకున్నాం అనుకోండి, ఎక్కడికి అక్కడికి తేడా ఉంటుంది అంతే. ఆ రోజుల్లో యాజకులు ఎవరైనా దేవుని ఆరాధించాలండి, దేవుని కానుకేయాలంటే నీకే మేము ప్రార్థన చేస్తా, దేవుడిని స్తోత్రం, సేమ్ అదే మ్యాటర్, ఇంకా వేరేదేమీ లేదు. అందువల్ల దేవుడు వాళ్ళని జీతగాళ్ళని పేరు పెట్టాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. నీ కృప, నీ ఆశీర్వాదం తప్ప ఇంకొకటి లేదు ప్రభువా. నువ్వు ప్రధాన కాపరివి అయా. ఇదిగో ప్రభువు, ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షమయ్యే కాపరివి ప్రభువా. నా తండ్రిని స్తుతిస్తున్నాం. ఈ మెసైని కాపరి ఆ యొక్క కీర్తన 23వ కీర్తన మాకు తెలియచేసినందుకు వందనాలు. ఆశీర్వదించండి, సంఘాన్ని బలపరచండి, దీవించండి. నీ కాపరిగా ప్రభు, నువ్వు కాపరిగా నీ కాపరత్వంలో మేము ఉన్నప్పుడు, ఆయా గొర్రెలుగా నీ మందులో ఉన్నప్పుడు మాకు ఏ కుదువు లేదు ప్రభు. నీకు స్తోత్రములు. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్వామిని కునేను నా సమస్తమెత్తును నీ సన్నిధిలో వసించియా సతో సేవింతును నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానికీతు నా సమస్తము.
స్వామిని కునేను నా సమస్తమితును నీ సన్నిధిలో వసించియా సెతో సేవింతును నా సమస్తము నా సమస్తము నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానికీతు నా సమస్తము నా సురక్ష కానికీతు నా సమస్తము మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు విశ్వాసముతో దశమ భాగములతో కృతజ్ఞత కానుకలతో ప్రతి స్థాపనలతో ప్రథమ ఫలములతో మొక్కుబడి కానుకలతో స్వేచ్ఛార్పణలతో నీ సన్నిధికి వచ్చారు వారిని వారి కుటుంబాలు ప్రభా దీవించబడగాని కృప చూడండి అయ్యా అందరూ రక్షింపబడి ఎత్తబడి నీ రూమును అనుకునే భాగ్యం దయచేయమని ఇవ్వలేక వెనుకబడిన వారికి మరొక తరుణం దయచేయమని నీ కానుకలని సేవలు వాడుకున్నామని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్. ఇవాళ సండే స్కూల్కి వచ్చిన పిల్లలు 60 మంది వచ్చిన టీచర్స్ రజని లత ఏంజల్ గారు వచ్చిన కానుకలు 9 హేనా ఏంజల్ ఎఫ్రాయిం వారి కుమారుడు పేరు పెట్టాలి కనుక దయతో వారు ముందుకు రావాల్సిన మనం చేస్తున్నాను.
మరి ఈ సమయంలో ఎఫ్రాయిం హేమ వారి యొక్క కుమారునికి పేరు పెట్టాలని జ్ఞాపకం చేసుకున్నారు. ఈ సమయంలో కుమారునికి శాంసన్ అనేటువంటి పేరు పెడుతున్నాం. శాంసన్ సంసోను వలె దేవుని కొరకు పోరాడేటువంటి నాయకుడిగా ఉండడానికి, న్యాయాధిపతిగా ఉండడానికి దేవుడు అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రేమ తండ్రి, పరిశుద్ధుడని కొందనాలు. శాంసన్ దీవించండి ఆయన. ఇదిగో నీ కొరకు ఎదిగి ఫలించుటకు సహాయం దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచోడయ్యా, ఏడవలేదు. దేవునికి స్తోత్రం. నా పేరు భాగ్యమ్మ. పాస్టర్ గారు ఫిబ్రవరి 6 గంటలకు సాయంత్రం 7 గంటలకు తలనొప్పితో తట్టుకోలేక బాధపడిన సార్ ప్రార్థన చేశాను. తగ్గితే రైస్ బ్యాగ్ దీని కొరకు ఇస్తానని చెప్పింది. భాగ్యమ్మ ప్రార్థన చేయమని అడిగింది, ప్రార్థన చేశాను. తలనొప్పి దేవుడు తొలగించాడు. దానికి కానుకగా ఆమె యొక్క బియ్య బస్తా ఒకటి కానుక ఇచ్చారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. గట్టిగా చదువు దాన్ని పంచండి. ఓకే, టైం ఉందిలే, పర్లేదు. బాబుకి పేరు పెట్టుట ఎఫ్రాయిం. తండ్రి పేరు నెల్లిపూడి ఎఫ్రాయిం, తల్లి పేరు నెల్లిపూడి అన్న. ఇప్పుడు వచ్చిన దేవుని స్తోత్రం. పాస్టర్ గారికి, సంఘానికి వందనాలు. మా బాబుకి 7వ నెల స్కానింగ్లో కుడి కిడ్నీలో వాపు ఉంది అన్నారు. పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకున్నాము. 8వ నెల స్కానింగ్లో వాపు లేదన్నారు. కానీ డెలివరీలో డౌట్గా చెప్పారు. బాబును పుట్టిన వెంటనే 3 రోజులు బాక్స్లో ఉంచారు. ప్రార్థన చేసుకునగా స్కానింగ్లో ఏమీ లేదు, బాబు బాగున్నాడని రిపోర్ట్ వచ్చింది. స్వస్థపరిచిన దేవునికి స్తోత్రం. పాస్టర్ గారికి వందనాలు. గట్టిగా హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. With immense joy and profound gratitude of God, we R. Ramachandraya and P. Karita, along with our children, cordially invite you with your family for the house warming ceremony for our newly home, Padarpalli, near Kesava Automobile Center on Monday 12th February at 11 a.m. followed by lunch. We are away to welcome you in this auspicious occasion. మంచిది. మన రామచంద్రయ్య మన చర్చ్ మెంబర్, మరి వారు ఒక అద్భుతమే చెప్పాలి. దేవుడు ఒక గృహాన్ని వారికి ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టడానికి మహిమపరచండి. వారు అనుకోని విధంగా దేవుడు నియర్లీ 1 crore చేసేటువంటి ఆ గొప్ప గృహాన్ని వాళ్ళకి ఇచ్చారు. అందరినీ వారు ఆహ్వానిస్తున్నారు. దేవుని చిత్తం అయితే ప్రార్థన చేసి వారు గృహాన్ని దర్శించాలని కోరుతున్నాం. మంచిది. గమనించండి, ఇంకొక నిమిషం ఉంది. విజయ్ భాస్కర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే జోసఫ్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే 40 days ప్రేయర్స్ రేపు బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నము, సాయంకాలం 2 విధాలుగా ఉంటాయి. కనుక మీరు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎవరు రాగలరో రండి. సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు ఎవరు రాగలరో రండి. అదే విధంగా ప్రార్థన జరుగుతాయి. కనుక ఇదంతా కూడా మీ ఆశీర్వాదం కోసం. కానుకల పెట్టెలు నిన్న సెకండ్ సాటర్డే కుటుంబాల ఆశీర్వాదాల కూడికలో మరి 180 సంవత్సరాల సంఘ వార్షికోత్సవం కొరకు కానుకలు పెట్టెలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డాయి. కొంతమంది తీసుకున్నారు, కొంతమంది చర్చిలో అనగా సండే స్కూల్లో కుమారు బృందం అక్కడ ఏర్పాటు చేశారు. కనుక ఎవరైతే కానుక పెట్టెలు తీసుకెళ్లేదో వాళ్ళు తీసుకెళ్లాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన పూర్వకంగా ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల మీరు ఎంత కానుకలు వేస్తారో ఆ కానుకలు వేయండి. అవన్నీ కూడా 180 సంఘ వార్షికోత్సవం వాడబడతాయి. కనుక దయచేసి మీరు వెళ్ళి ఎవరైతే కానుకల పెట్టెలు తీసుకోలేదో వాళ్ళ పేర్లు అక్కడ రాసుకొని ఆ కానుకల పెట్టెలు తీసుకెళ్లాలని మనం చేస్తున్నాం. మనందరూ లేచి పడి స్తుతి కీర్తన ఆశ్రమంతో సెలవు తీసుకుందాం. Thank you.
మన రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము, సన్నిధి హస్తంతో నడిపింపు ఇక్కడ చేరిన మనకందరికీ, ఆయన గొర్రెల మందరిలో చేరిన ప్రతి ఒక్కరికి కాపరిన యేసయ్య కృప సదాకాలము తోడై కాపాడునుగాక. ఆమేన్.